బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు అండ్ కంటోన్మెంట్ స్థానాన్ని కూడా కోల్పోయింది బీఆర్ఎస్. 39, 33 అయిపోయింది. ఇటువంటి నేపథ్యంలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరడానికి సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది సార్. కాంగ్రెస్ నాయకులే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో కేసీఆర్ పార్టీని పునర్వ్యవస్థీకరించడం సాధ్యమా? అది ఎలా సాధ్యమనేది సాధ్యం ఎన్ని రాజకీయ పార్టీలు పునర్వ్యవస్థీకరించబడలేదు. సో అందువల్ల ఇప్పటికీ బీఆర్ఎస్కు బలం లేని పార్టీ, కంప్లీట్గా తుడిచిపెట్టకపోయిన పార్టీ కాదు. రాజకీయ పార్టీల హిస్టరీలలో చాలా క్రిటికల్ మూమెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు పతనం కాలేదా? 3 లోక్సభలో 3 ఎంపీలు, అసెంబ్లీలో 23 మంది ఎమ్మెల్యేలు, రాజ్యసభలో రిప్రజెంటేషనే లేని ఒక పరిస్థితికి నెట్టివేయబడింది కదా. అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు మనకు రాజకీయాల్లో టీఆర్ఎస్ చెప్తున్నారు ఫినిక్స్ పక్షిలాగా, అది బూడిదలాగా మారిపోయినాక కూడా మళ్ళీ రూపాన్ని సంతరించుకుంటుంది అని దాని పేరు. అది అథారిటీ ఇజ్ ఇట్ ఓన్, రియాలిటీ తెలియదు, ఇమాజినేషన్లోనే ఉంది అంటారు. బట్ ఆ ఫినిక్స్ పక్షిలాగా నేను ఎగిరి పడతా మళ్ళీ పునరుజ్జీవం పొందుతాను అని అంటారు. ఫినిక్స్ లాగా అవుతారో లేదో తెలియదు, కానీ ఒకసారి ఎండిపోయిన చెట్టు కూడా మీరు గమనించండి, మన పెరట్లో చెట్లు ఉంటాయి, కంప్లీట్ ఎండిపోతుంది, ఇది అయిపోయింది, ఇక పీకేయాలి అని అనుకుంటాం. మళ్ళీ ఒక వారం 10 రోజులు మనం ఏదైనా ఊరికి పోయి వచ్చే వరకు మళ్ళీ నిగనిగలాడుతుంది, మళ్ళీ ఆకులు వస్తుంటాయి, కొమ్మలు వస్తుంటాయి, చిన్న చిన్న పూలు కాయలు మొదలవుతాయి. అదేంది ఈ చెట్టు అయిపోయింది అనుకున్నామే, దీని పని ఇది మళ్ళీ వస్తుంది కదా అనుకుంటాం. కారణం ఏంటి? ఆ చెట్టులో జీవం ఉంటుంది, జీవం పూర్తిగా పోదు, జీవం ఉంటుంది. అననుకూల వాతావరణ పరిస్థితుల్లో అది అలా ఉంటుంది. ఒక్కసారి మళ్ళీ ఇంత వాటర్ మంచి వాతావరణం మారిందనుకోండి, వర్షాలు పడ్డాయనుకోండి, అది మళ్ళీ పునర్జీవం పొందుతుంది. అందువల్ల జీవము లేని పార్టీ అయితే తప్ప చచ్చిపోదు. జీవమున్న ఏ పార్టీ అయినా ఎంత ఎండిపోయిన తర్వాత కూడా అది మళ్ళీ పునర్జీవం పొంది మళ్ళీ వృక్షమయ్యటానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీఆర్ఎస్ జీవమే లేని పార్టీగా పోయిందని అనుకుంటే పొరపాటు. అందువల్ల డెఫినెట్గా ఆపర్చునిటీ ఉంటుంది. అయితే అప్పుడు రైట్ టైంలో ఆ ఆపర్చునిటీస్ని ఉపయోగించుకోగలగాలి. పార్టీని ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు వస్తున్న వార్తలు అయితే బీఆర్ఎస్కు నాయకత్వ ప్రక్షాళన చేస్తారని, అంటే గ్రామ స్థాయి నుంచి పార్టీని నిర్మించే ప్రయత్నం చేస్తారని. ఎందుకంటే ఉద్యమ కాలంలో ఈ పని కేసీఆర్ చేయలే. ఎందుకంటే ఆ రోజుల్లో పార్టీ నిర్మాణం కన్నా ఉద్యమం అనే సెంటిమెంట్తో తన రాజకీయ బలం ఉంటుందని కేసీఆర్ భావించాడు. అన్నట్లే ఉద్యమం అలాగే సక్సెస్ అయింది. ఉద్యమ భావన 2014లో అధికారం కూడా వచ్చింది. 2014లో అప్పుడు వెళ్ళి ఎవరో నాయకుడు చెప్పారట, మనం పార్టీలో నిర్మాణం లేదు, మనం పార్టీ నిర్మాణాన్ని పెంచుకుందాం. ఎందుకంటే కేసీఆర్ కూడా తెలుగుదేశం నేపథ్యము, కేసీఆర్కు సన్నిహితుల్లో బీఆర్ఎస్లో చాలామంది తెలుగుదేశం నేపథ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నిర్మాణం ఉన్న రాజకీయ పార్టీ. సో ప్రాంతీయ పార్టీల్లో బలమైన క్షేత్రస్థాయి నిర్మాణం ఉన్న పార్టీలలో తెలుగుదేశం ఒక ముఖ్యమైనది భారత రాజకీయాల్లోనే. అందుకే తెలుగుదేశం పార్టీ ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత కూడా మళ్ళీ లేవగలుగుతుందంటే కారణం ఆ పార్టీకి ఉన్న నిర్మాణ సామర్థ్యమే. గ్రామాన పార్టీకి బలం ఉంది. సో లీడర్షిప్ ఉంది, క్యాడర్ ఉంది, నాయకులు పోయినా మళ్ళీ లీడర్లను తయారు చేసుకోగలుగుతారు. సో తెలుగుదేశం పార్టీ అనేక మంది నాయకులను సృష్టించగలిగింది కూడా. సో అందువల్ల బేసిక్గా ఆ నిర్మాణం పార్టీని రక్షిస్తోంది. సో బీఆర్ఎస్కి అలాంటి నిర్మాణం లేదు. మన గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు మనం చూసాం కదా అని ఎవరో సజెస్ట్ చేస్తే ఏ నిర్మాణం ఉంది మన అధికారంలోకి వచ్చామన్నాడట కేసీఆర్. అందువల్ల అంత ఇగ్నోర్ చేశారు. 2019లో గెలిచాక ఇంకా అసలు ఇక పార్టీ నిర్మాణం అవసరం ఏమనిపించింది. ఎమ్మెల్యే చుట్టూ రాజకీయం నడిచింది. ఒక నియోజకవర్గంలో పార్టీ అంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అంటే పార్టీ, అసలు అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వం అంటే ఎమ్మెల్యే అంటే ప్రభుత్వం నడిచింది. అదే కొంపముచ్చింది. అందువల్ల ఒక బలమైన పార్టీ నిర్మాణం ఇప్పుడు చేసుకోగలగాలి. వార్తలు వస్తున్నాయి చేసుకుంటారని. సో అదొక డెమోక్రటిక్ నిర్మాణంగా, అంటే గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి పార్టీలో సభ్యత్వం చేసుకొని ఆ పార్టీని కార్యకర్తలు తర్ఫీ చేసుకుని వాళ్ళకు శిక్షణ ఇచ్చి ఆధునిక రాజకీయాలు ఎలా నడపాలి, మోడర్న్ పాలిటిక్స్, ప్రజల సమస్యలు ఎలా పట్టుకోవాలి. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత రష్టు పట్టి ఉంటుంది. ఎందుకంటే అధికారం ఎప్పుడు కూడా తుప్పు పట్టిస్తుంది మనిషిని. సో అధికారానికి ఉన్నటువంటి ప్రమాదకరమైన లక్షణం ఏంటంటే అది మనిషిలో అనేక రకాల తప్పుడు ధోరణులను ప్రవేశపెడుతుంది. అందువల్ల అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా, వ్యక్తి అయినా, నాయకుడైనా, ఓ కార్పొరేట్ సంస్థలో సీఈఓగా ఉన్న వ్యక్తి అయినా
ఎనీ లీడర్షిప్, నీకు అధికారం నీ చేతిలో ఉంది అంటే ఇట్ హ్యాస్ ఎ టెండెన్సీ టు ఇన్ఫ్యూజ్ సెవరల్ రాంగ్ ట్రెండ్స్. అందువల్ల నిరంతరం ఆత్మ పరిశీలన చేసుకోగలాలి. అది చేసుకోవడం నాయకత్వానికి చాలా కష్టం. అందువల్ల ఒక బలమైనటువంటి కార్యకర్తని క్షేత్రస్థాయి నుంచి రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వారిని ఐడెంటిఫై చేయగలగాలి. మరి ఆ రకంగా చేస్తారా, మళ్ళీ తాము నియమించుకుంటారా? గ్రామంలో పలానా నాయకుడిని కేసీఆర్ చెప్పిండు, పలానా మండలంలో కేసీఆర్ చెప్పినోడే నాయకుడు అంటే బీఆర్ఎస్ బాగుపడదు. సో తర్వాత నీకు ఆ క్షేత్రస్థాయి నాయకత్వంతో పాటు ఫ్యామిలీ రూల్ అనే అంశము కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా జనంలోకి తీసుకెళ్ళగలిగింది. అది బీఆర్ఎస్ నష్టపరిచింది. కానీ అది ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా ఆ ధోరణి మారుతున్నట్టు పూర్తి కనిపించడం లేదు. మీరు గమనించండి, నేను ఉదాహరణగా చెప్తాను. మీకు కవిత అరెస్టుకు, కవితను విచారించడానికి ఈడీ అధికారులు వచ్చారు. అరెస్టు చేస్తారని వార్త వచ్చాయి. కానీ అక్కడ ఎవరు కనబడ్డారు? మనకు కేటీఆర్, హరీష్ రావే కనబడ్డారు. కానీ పార్టీ నాయకులు ముందుండాలి కదా. కవిత వ్యక్తిగతంగా ఎమోషన్స్ ఉంటాయి కుటుంబ సభ్యులకు, వాళ్ళు ఉండకూడదని నేను అంటలేను. కానీ నాయకులే లేరు, పార్టీ నాయకులు కాకుండా కుటుంబ సభ్యులే ఉంటే వాట్ మెసేజ్ ఇట్ సెండ్స్? బహుశా దీన్ని అర్థం చేసుకున్నట్టున్నారు. నేను ఇది గతంలో కూడా మాట్లాడాను. మీరు చూడండి, కవితని ఈ మధ్య జైలు వద్ద పరామర్శించిన వాళ్ళలో కేటీఆర్తో పాటు సవితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, బల్కా సుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వీళ్ళంతా పార్టీ నాయకులు వెళ్తున్నారు, కేవలం కుటుంబ సభ్యులు వెళ్ళడం లేదు. బహుశా ఈ జాగ్రత్త తీసుకుంటున్నట్టున్నారు. సో ఫ్యామిలీ అరౌండ్ కాదు అనే భావన రాగలగాలి. మరి ఆ రకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తారా? వార్తలు వస్తున్న ఒక ఎస్సీని, ఒక బీసీని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తామని. ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్సవ విగ్రహాలు అయితే లాభం లేదు. కొంతమంది మనం పెట్టినప్పుడు ఉత్సవ విగ్రహాలు కనబడుతుంది. మల్లికార్జున్ ఖర్గే పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు ఆయన ఉత్సవ విగ్రహం అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అనుభవం మల్లికార్జున్ ఖర్గేని పెట్టడం చాలా ఉపయోగపడిందని. అంటే పాలిటిక్స్ లేక శంకర్ ఏంటంటే కార్పొరేట్ సంస్థలు కూడా రెండు రకాల యాజమాన్యాలు ఉంటాయి. ఒక రకమైన యాజమాన్యం ఏంటంటే యజమాని పిల్లలే కంపెనీ నడుపుతారు. సో యజమాని పిల్లలు సమర్థవంతంగా నడపచ్చు, నడపలేకపోవచ్చు. కొన్ని కార్పొరేట్ సంస్థలు ఎలా ఉంటాయంటే యజమాని పిల్లలు రారు, ప్రొఫెషనల్స్ నడుపుతారు. యజమానులు బోర్డులో కూర్చుంటారు, వాళ్ళకి కావాల్సిన లాభాలు తీసుకుంటారు. బట్ ద కంపెనీని రన్ చేసేది ఆ కుటుంబ సభ్యులు రన్ చేయరు. ఇట్ విల్ బి ప్యూర్లీ రన్ బై ప్రొఫెషనల్స్. సో ఇది రెండవ పద్ధతి. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా మీరు కార్పొరేట్ సామ్రాజ్యాలలో ఈ రెండు పద్ధతులు ఉంటాయి. రాజకీయ పార్టీలో కూడా ఇవి కూడా ఫ్యామిలీ సెంటర్డ్ యాజమాన్య పార్టీలు, ప్రొప్రైటర్ల కన్సర్న్స్ కనుక వారికి పార్టీ ఓనర్షిప్ వాళ్ళకున్నా అల్టిమేట్గా పార్టీ వ్యవహారాలను గనక బయటి వారితో నడిపించగలిగితే ఎఫిషియన్సీ ఉంటుంది. దానికి ఉదాహరణే మీకు మల్లికార్జున్ ఖర్గే. ఎవరన్నా ఊహించామా మల్లికార్జున్ ఖర్గే ఇంత కీలకంగా కాంగ్రెస్ పార్టీలో వివరిస్తాడు? ఇప్పుడు పెద్ద అసెట్ లాగా కాంగ్రెస్ పార్టీకి మా అనుభవం తెలుపుతుంది కదా. సో అందువల్ల ఆ రకమైన ప్రెసిడెంట్లను, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఏదో పేరు పెట్టి నాయకుల్ని ఆ బాధ్యతలు ఇచ్చి వారికి పని చేయించి వారికి అవకాశం ఇచ్చి వాళ్ళు మళ్ళీ పొద్దున్న లేస్తే కేసీఆర్ దగ్గరకో, కేటీఆర్ దగ్గరకో, హరీష్ రావు దగ్గరకో వచ్చి ఆర్డర్స్ తీసుకోకుండా చేయగలిగితే పార్టీ డెవలప్ అవుతుంది. అందువల్ల ఇది తెలంగాణ ఉద్యమ సంస్కృతి నుంచి పుట్టిన పార్టీ, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ కాస్త ఓ కుటుంబ రాజకీయ ప్రయోజనాల చుట్టూ నిర్మితమైంది. అది బీఆర్ఎస్కి వచ్చిన పెద్ద నష్టం, చాలా దెబ్బతిన్నది కూడా అక్కడే. అందువల్ల ఇవాళ తెలంగాణ వాదాన్ని తన సొంతం చేసుకోవాలని బీఆర్ఎస్ ఎంత ప్రయత్నించినా అది పూర్తి స్థాయిలో ప్రయోజనం ఎందుకు పొందలేకపోతుంది అంటే ఉద్యమ ప్రయోజనాలు, ఉద్యమ ఆకాంక్షలకు వరకే పరిమితమైన పార్టీ అయితే ఇప్పటికీ తెలంగాణ వాదం బీఆర్ఎస్ పేటెంట్ హక్కుగా ఉండేది. కానీ ఉద్యమ ఆకాంక్షలను దాటి ఫక్త్ రాజకీయ పార్టీగా, ఒక యాజమాన్య సంస్థగా, ఒక ప్రొప్రైటోరియల్ కన్సర్న్గా మారింది. దీన్ని కంప్లీట్గా మారుతుంది నేను అన్నాను. ప్రాంతీయ పార్టీలు కంప్లీట్గా మారే అవకాశం ఉండదు. బట్ స్టిల్ ఆపరేషనల్గానైనా ఓనర్షిప్ కేసీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఆపరేషనల్గా పార్టీని నడిపే బాధ్యత కనుక నాయకులకు ఇవ్వగలిగితే అది ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది రెండవది. మూడవది ఏంటి అంటే పార్టీ నిరంతరం అవకాశాలను అన్వేషించాలి. ఒక స్లోగన్ ఉంది, వెన్ ఆపర్చునిటీస్ రేర్లీ కమ్ బట్ వెన్ దే కమ్ యూ హెవ్ టు గ్రాబ్ దెమ్ విత్ బోత్ ది హ్యాండ్స్ అని. అంటే రాజకీయ ప్రజల్లో వచ్చేటువంటి ధోరణులను ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉండే భావానుబంధములో మార్పులు వస్తూ ఉంటాయి. అది అసంతృప్తి ఉండొచ్చు, అసంతృప్తి ఉండొచ్చు, అసహనం ఉండొచ్చు,
వీటిని అనుగుణంగా స్పందించగలగాలి. ఒక ఇష్యూ వచ్చిందంటే వెంటనే దానికి రియాక్ట్ కావగలగాలి. సో ఆ రకంగా కనుక రియాక్ట్ అవుతూ నిరంతరం ప్రజల సమస్యలను ఛాంపియన్ చేస్తూ ప్రభుత్వ విధానాల పట్ల అసంతృప్తి చెందుతున్న వారిని సమీకరించుకోగలిగితే బీఆర్ఎస్కు ఇది మూడవ సమస్య. అందువల్ల ఈ 3 అంశాలలో గనక సమర్థవంతంగా చేయగలిగితే డెఫినెట్గా ఏ రాజకీయ పార్టీకైనా ఫ్యూచర్ ఉంటుంది.